ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మేము తిరుమలకి వెళ్ళామండి. అంటే జూలై 10వ తారీఖు నైట్ 10కి మేము తిరుమలకి వెళ్ళాం. మాకు జూలై 11 ఎర్లీ మార్నింగ్ శనివారము అంటే సెకండ్ సాటర్డే రోజు మాకు అంగప్రదర్శనకి డిప్పు ద్వారా టోకెన్లు లభించాయి. అందుకని మేము ఫ్రైడే నైటే వెళ్ళామండి. చూసారు, అంగప్రదర్శనకి వెళ్ళాలి అని అనుకుంటే 3 అవకాశాలు ఉన్నాయండి. అది ఒకటి, లోకల్ వాళ్ళకైతే ప్రతి శనివారం డిప్పు వేసుకోవచ్చు. అందరూ అయితే ప్రతి నెలలో ఒకసారి డిప్పు వేయచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. అవునండి, మీలో ఎంతమంది అంగప్రదర్శనకి వెళ్ళారండి? అంగప్రదర్శన దర్శనం ఒక్కసారన్నా మన జీవితంలో చేసుకోవాలండి. ఒక పక్కన సుప్రభాత మంత్రాలు చదువుతూ ఉంటే, మనము ప్రదర్శన చేస్తూ ఉంటే అసలు అది మాటలతో వర్ణించలేమండి. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ అంగప్రదర్శన దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మేము తిరుమలకి చూసారుగా, తిరుమలలో అసలు ఫుల్ రద్దీగా ఉందండి. చిన్నపిల్లలు వృద్ధులతో ఉన్నవారు మాత్రము ఈ శనివారము, ఆదివారము, సోమవారము మాత్రము రావద్దని నేను చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. ఎందుకంటే దర్శనం మాత్రం 18 నుండి 20 గంటల వరకు టైం పడుతుందని అనౌన్స్ చేస్తున్నారు. అది కాకుండా శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో, అంటే రూములన్నీ నిండిపోయి క్యూ లైన్ల వరకు వేచి ఉన్నారు. అసలు తిరుమల గిరులన్నీ జనసంద్రంతో, గోవింద నామాలతో మారుమోగుతున్నాయండి. అందుకనే మీకు న్యాచురల్గా ఉండాలని చాలా వరకు ఈ వీడియోని నేను వాయిస్ని ఇవ్వకోకుండా అలాగనే ఉంచేశానండి. మేము 10కి తిరుమలకి వెళ్ళామండి. మేము కార్ పార్కింగ్కే మాకు ప్లేస్ లేక ఆల్మోస్ట్ 1 అవర్ వరకు మేము కార్ పార్కింగ్ కోసమే మొత్తం వెతికి పెట్టాల్సి వచ్చిందండి. అలా పెట్టిన తర్వాత మేము అన్నదానానికి వచ్చామండి. చూసారుగా, అన్నదానం మాదే లాస్ట్ అండి. మేము 11కి వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ 5 to 11 వరకే ఉంటుందంట. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అండి. చూసారుగా, ఎంతో అదృష్టం ఉంటేనే కదండి ఇక్కడ మనం భోజనం చేయగలుగుతాము. ఎంతమంది అండి! ఈరోజు కనీసం 90,000 నుండి 1,00,000 వరకు భక్తులు ఉంటారండి. అందుకనే నేను చెప్తున్నాను, చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు ఉన్నవారు మాత్రము ఇలాంటి సెకండ్ సాటర్డే, సండే, వీకెండ్స్ టైమ్స్లో మాత్రం రాకండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. టీటీడీ వాళ్ళు పాలన్నీ సమకూరుస్తున్నారు. పాలు, టిఫిన్లు అన్నీ సమకూర్చినా కూడా భక్తుల రద్దీతోటి, నెట్టుకోవటంతో పిల్లలు కూడా బాగా నలిగిపోతున్నారండి. ఈరోజు నేను చూశానుగా స్వయంగా, చాలామంది 1 year చిన్నపిల్లల లోపు ఉన్న పిల్లల్నే తీసుకొని వచ్చారండి పేరెంట్స్. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారండి. చూసారా, మేము అన్నదానం చేసుకొని వస్తుంటే ఇక్కడ ఎన్నో బొమ్మల కొట్లు, గొలుసులు, అలాగనే పటాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. మనం ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొని తీసుకొస్తూనే ఉంటామండి. నేనే కాదండి, అందరూ అలానే చేస్తారు. ఎందుకోనండి, ఆ తిరుమల అంటే మనకి ఒక సంతోషము, ఒక వైబ్రేషను. అది మన ఇల్లు, లేకపోతే మన ఇంట్లో ఉన్న దేవుడు, మన పూజా గది అన్న ఒక భావన కలుగుతుందండి మనకి. మేము ఇంతకుముందు వెళ్ళాలని చాలాసార్లు అంగప్రదర్శనకి ప్రయత్నం చేశామండి. కానీ అప్పుడు మాకు టోకెన్లు దొరకలేదు. కానీ ఈసారి సరే వేద్దాము, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అయినా మనకెందుకు వస్తుందిలే, చాలాసార్లు ప్రయత్నించాం కదా అని అనుకున్నవి వేసామండి. కానీ వచ్చిందండి. అంతే కదండి, మనం వెళ్ళాలి, మనం చూడాలి అనుకుంటే కాదండి, స్వామివారు మనల్ని చూడాలనుకుంటేనే మనల్ని పిలిపించుకుంటారు. ఆ విధంగా మాకు దర్శనం అయిందండి. ఈసారి నాకు 3వసారి అంగప్రదర్శన దర్శనం అయిందండి. చూసారా, భక్తులతో తిరుమల గిరులన్నీ మారుమోగుతూ ఉన్నాయి. ఇంకొకటి, అంగప్రదర్శన దర్శనం టోకెన్ ఉన్న వాళ్ళని మాత్రమేనండి నైటు అంటే తెల్లవారుజామున 12 తర్వాత పుష్కరిణిలోకి పంపిస్తారు. ఆ టోకెన్ ఉన్న వాళ్ళని చూసి, ఆ టోకెన్లు చూసి మాత్రం పంపిస్తారు. మన పురాణాల ప్రకారము తెల్లవారుజామున 3,000,000 దేవతలు పుష్కరిణిలో స్నానం చేస్తారని పురాణాలు కథ ఉంది కదండి. అలాగనే ఆ టైంలో మాత్రమే మనల్ని పంపిస్తారండి. మనము దేవతల్ని చూడకపోయినా ఆ దేవతల కంట్లో మనం పడినా చాలండి. మన చాగంటి గారు చెప్తారు కదండి, దేవతలు ఒక్కసారి మనల్ని చూసినా మన అదృష్టమే మారిపోతుంది అని. అలాగే చూశారు కదా,
తిరుమల గిరులు మేము దీపాలు పెట్టుకున్నామండి. నేను కాసేపు ఏ వాయిస్ ఇవ్వకోకుండా మీకు ఇలా ఉంచుతానండి. మీరు చూడండి. ఎందుకంటే మీకు న్యాచురల్గా తిరుమలలో ఉన్న ఫీలింగ్ రావాలండి. అందుకనే నేను తిరుమల వాయిస్ని అలాగనే ఉంచేసేసాను. ఆ తిరుమలలో నామాలు, ఆ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆ గోవిందనామాలతోటి, ఆ వేద మంత్రాలతోటి చెప్పడానికే మాటలు రావండి. మీరే అది చూసి ఆనందించండి. మీరే తిరుమలకు వచ్చారా అన్న ఫీల్ అవ్వండి. నాతో పాటు మీరు కూడా తిరుమలలో ఉన్నాను అన్న ఫీల్ అవ్వాలనే నా ఈ చిన్న ప్రయత్నం అండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయటం వల్ల నా వీడియోస్ మరింత ఎక్కువ మందికి వెళ్తాయండి. చూసారా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా పుష్కరిణి. తెల్లవారుజామున ఎంతమందికి వస్తుందండి అదృష్టం. ఆ దేవతలు, మనము దేవతల్ని చూడకపోయినా ఆ దేవతలు మనల్ని చూసే అవకాశం ఏమన్నా కలుగుద్దేమోనండి ఆ టైంలో. అందుకని అంగప్రదర్శన టికెట్ దొరికినంత వరకు ప్రయత్నించండి. తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా స్వామివారి ఆనంద నిలయం చుట్టూ మనం అంగప్రదర్శన చేయటం అంటే అది మామూలు విషయం కాదు కదండి. ఈ పాప చూసారా, ఇప్పుడు టైం 1 గంట అయిందండి నైటు. అయినా ఎంతో హుషారుగా డ్యాన్స్ వేస్తూ ఉందో. అక్కడికి నేను 1 అవర్ నుండి చూసి నాకు ఎంతో ముచ్చటేసి ఈ చిన్న క్లిప్పు పెట్టానండి. తన కాళ్ళ పట్టీల సౌండ్ తోటి ఎంత సబ్బడి చేస్తా వచ్చిపోయే వాళ్ళతో అసలు వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఉందండి. పుష్కరిణిలో నీరు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో. మనం రూపాయి బిళ్ళ వేసినా కూడా మన కళ్ళకి కనిపించేలాగా అంత స్పష్టంగా ఉందండి. నిజంగా అండి, టీటీడీ వాళ్ళు ఎంత శుభ్రం చేయకపోతే ఇంతమంది భక్తులకి ఇన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారండి. మన వంతు సహాయంగా మనం కూడా ఎంతో కొంత చేయాలండి. మనం తిన్నవి, తాగిన ప్లేట్స్ కానీ, తిన్న కప్స్ కానీ అవి ఒక డస్ట్బిన్లోనే వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకండి. పేపర్స్ కానీ, కాగితాలు కానీ. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక ఎక్కడో చోట పెట్టేస్తూ ఉన్నారు. తర్వాత అది మనకే కదండి ఇబ్బంది. మన పర్యావరణాన్ని మనమే కదా కాపాడుకోవాలి. మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలండి. అంతేనండి, నేను చెప్పింది నిజమేనా? నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కాసేపు మాట్లాడినండి, మీరు ఎంజాయ్ చేయండి. మేము రాత్రి 12:30కి పుష్కరిణిలో స్నానం చేసి లైన్లోకి వెళ్ళామండి. లైన్లోకి వెళ్ళేప్పటికి 1 అయిందండి. మాకు 3 దర్శనానికి లైన్ వదిలారు. అయితే ఆడవారు మాత్రం ఒక 500 మాత్రం ఉంటారు, మగవారు కూడా ఒక 500 మంది ఉంటారండి. కానీ ఎవరికి వాళ్ళేనండి, ఎవరిని కలపరు. ముందు ఆడవారిని మాత్రమే పంపిస్తారు. ఆడవారి అంగప్రదర్శన అయిపోయిన తర్వాత మాత్రమే జెంట్స్ని పంపిస్తారండి. జెంట్స్ కూడా అంగప్రదర్శన అయిపోయిన తర్వాతనే మనకి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే మనకి ఎక్కడ తోసుకోవడం కానీ, నెట్టుకోవటం కానీ, లేకపోతే వేరే ఇబ్బందులు ఏమీ ఉండవండి. అంగప్రదర్శన సాధ్యమైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పెద్దవారు చెయ్యలేము అని అనుకున్నవారు ఆ టికెట్ దొరికినా సరే వచ్చి ఒక 2 లేదా ఒక 5 సార్లు అలా ప్రదర్శన చేసి లేచి నడిచి వెళ్ళిపోవచ్చండి.
అక్కడ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అన్నట్టండి ఈరోజు అసలు గాలి ఎలా ఉందంటే చూడండి, వీడియోలో మీకే గాలి సౌండ్ కూడా వినిపిస్తూ ఉండిద్ది. చాలామంది భక్తులకి రూములు దొరకక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకొని అడ్జస్ట్ అయిపోతున్నారండి. అంతే కదండి, మన టెంపుల్ అన్ని సౌకర్యాలు అందరికీ కావాలంటే టీటీడీ వాళ్ళు కూడా ఏర్పాటు చేయలేరు కదండి. ఇంతమంది ఒకేసారి లక్షల్లో వస్తే కొంచెం ఇబ్బందే కదండి. సాధ్యమైనంత వరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాగే మన వాళ్ళు కూడా ఎక్కడో చోట మనకి స్వామి దర్శన భాగ్యం దొరికితే చాలు అనుకొని, సౌకర్యాలు లేకపోయినా సరే మేము అడ్జస్ట్ అయిపోతాము అనుకొని అడ్జస్ట్ అయిపోయి గంటలు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకొని మాత్రమే వెళ్తున్నారండి. కానీ మరొకసారి చెప్తున్నాను, చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నవారు మాత్రం వీకెండ్ టైమ్స్లో మాత్రం రాకండి. ఈ విధంగా వైకుంఠ ద్వారం నుండి మమ్మల్ని పంపించారండి. చూసారా, ఆనంద నిలయం, వెండి గోపురం, అలాగే ప్రధాన గోపురం. ఇలా మేము స్వామివారిని 5 గంటలకు వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. మేము తిరుగు ప్రయాణంలో గోవిందనామాలను పెట్టుకొని స్వామివారిని స్మరిస్తూ, అలాగే మళ్ళీ స్వామివారి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని మనసులో అనుకుంటూ తిరిగి ప్రయాణం చేశామండి. అంతే కదండి, మనం ఎన్ని గంటలు ఎన్ని రోజులు స్వామి కోసం వెయిట్ చేస్తున్నా కూడా ఒక్క క్షణమేనండి మనం ఆ దేవుణ్ణి చూసేది, ఆ స్వామివారిని. అది చాలు కదండి మనకి. ఓం నమో వెంకటేశాయ. మీరు కూడా 11 సార్లు ఈ నామాన్ని జపించండి. మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూశాక మీకు తిరుమలలో ఉన్న ఫీలింగ్ కలిగిందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నైట్ అంతా మేము మేలుకొని ఉన్న ఈరోజు శనివారం కాబట్టి మీకు ఇది పెట్టాలని నేను వెంటనే ఇది మీకు అప్లోడ్ చేసేస్తున్నానండి. తప్పక చూడండి. మీరు తిరుమలలో ఉన్న ఫీలింగ్ పొందాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో ఇంత ఎర్లీగా చేసేస్తున్నా. అలాగే నా వీడియో తెలియని భక్తులకి, అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ తెలియక భక్తులు వచ్చి ఇబ్బంది పడకూడదని వెంటనే మీకు వీడియో షూట్ చేసి చెప్తున్నాను. దర్శనము 18 గంటల నుండి 20 గంటల వరకు టైం పడుతుందండి. శిలాతోరణం వరకు భక్తులు లైన్లో వేచి ఉన్నారు, ఇది గమనించండి. అలాగే నడకదారిని వచ్చిన భక్తులకి ఉదయం 11 గంటలు 10 గంటల లోపలే టోకెన్లన్నీ అయిపోతున్నాయండి. టోకెన్లు అయిపోయినా కూడా నడిచి వచ్చిన భక్తులందరూ సర్వదర్శనంలోకి వెళ్ళాల్సి వస్తుంది. రాత్రి 11కి 12కి అనౌన్స్ చేస్తూ ఉన్నారండి. లైన్లో రూమ్స్ అన్నీ నిండిపోయినాయి, లైన్స్ నిండిపోయినాయి కాబట్టి భక్తులు లైన్లోకి రావద్దు అని. మార్నింగ్ 7 తర్వాత లైన్లోకి రండి అని అనౌన్స్ చేస్తూ ఉన్నారండి. మరి టీటీడీ వాళ్ళు ఉన్న పరిస్థితి చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో మనం చిన్నపిల్లలని, వృద్ధుల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడకూడదు కదండి. అందుకనే నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ విధంగా మేము గోవిందనామాలు వింటూ కొండ దిగేసామండి. ఎంతో అదృష్టం ఉంటేనే కదండి ఈరోజు శనివారం, అందులో ఏకాదశి మాకు అంగప్రదక్షిణ దర్శనం కలిగింది. ప్రదర్శన చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఈ విధంగా మేము కిందకు వచ్చేప్పటికి మార్నింగ్ 6 అయిపోయిందండి. అదిగో స్వామివారిని దర్శించుకోండి. ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.